కేడి విహారీకి ఫోన్ చేసి, "హలో విహారీ గారు ఎక్కడున్నారు?" అని మాట్లాడుతూ ఉంటే, చెప్పండి కేడి గారు ఏంటి విషయం?" అని విహారీ అడుగుతూ ఉంటాడు. "మీరు నాకొక హెల్ప్ చేయాలండి" అనడంతో, "ఏంటండి మీరింతలా అడగాలా? చెప్పండి. మీకు హెల్ప్ చేయడం అంటే మీ రుణం తీర్చుకున్నట్టే కదా! మీరు నాకు చాలా హెల్ప్ చేశారు" అని విహారీ అంటూ ఉంటాడు. "అదేం లేదండి. మా ఫ్రెండ్ మహా ఉంది. తనకి మీ ఆఫీస్‌లో ఏదైనా జాబ్ ఇవ్వాలి" అనడంతో, "సరే అండి పంపించండి. రేపు పంపించండి. నేను జాబ్ తప్పకుండా ఇస్తాను. మీరు అడగడం, నేను ఇవ్వకపోవడమా?" అని విహారీ ఫోన్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి కారులో వెళ్తూ ఉంటాడు. మరోవైపు అంబిక, సుభాష్ ఇద్దరు మళ్ళీ విహారీకి ఏదైనా ప్రమాదం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఏమో స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. ఇంకా విహారీ కారు ఎదురుగా వస్తూ ఉంటుంది. అనుకోకుండా స్కూటీ, కారు ఇద్దరు యాక్సిడెంట్ అలా తగులుకొని కింద పడిపోతుంది లక్ష్మి. ఇంకా విహారీ కారులో నుంచి దిగి, "ఏంటి ఇలా కళ్ళు కనిపించట్లేదా? దారికి ఎదురుగా అడ్డంగా వస్తారా? సైడ్‌కి తీసుకోవాలని తెలీదా?" అని అరుస్తూ ఉంటే, "మీరే కదా ఎదురుగా వచ్చారు. హారన్ ఇవ్వాలని మీకు తెలీదా?" అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. "ఏంటి బాస్ ఇలా మాట్లాడుతున్నారు?" అని లక్ష్మి అంటూ ఉంటే, "ఏంటి ఇది డబ్బుల కోసమే కదా ఇదంతా చేస్తున్నారు?" అని విహారీ డబ్బు తీసి, "ఎంత కావాలో చెప్పండి ఇచ్చేస్తాను" అని అరుస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా రోడ్డు మీద వాదించుకుంటూ ఉంటారు.